ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి 71వ జయంతి సందర్భంగా అనకాపల్లి జిల్లాలో సిరివెన్నెల స్మృతి వనంకు శంకుస్థాపన చేశారు. గాంధీనగర్లోని ఆయన విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో 39.70 లక్షల జీవీఎంసీ నిధులతో ఈ వనం నిర్మించనున్నట్లు వెల్లడించారు. సీతారామ శాస్త్రి బాల్యం, విద్యాభ్యాసం అనకాపల్లిలోనే సాగిందని, ఆయన జ్ఞాపకార్థం స్మృతి వనం ఏర్పాటు చేయడం గర్వకారణమని నిర్వాహకులు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత విస్తృత స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా స్థలాన్ని అభివృద్ధి చేయాలని అభిప్రాయపడ్డారు. అనంతరం సిరివెన్నెల సంగీత విభావరి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రివర్యులు, మన శాసనసభ్యులు, అనకాపల్లి ప్రజల తరపున శాసన మండలి సభ్యులు స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ నేను ముఖ్యంగా ఫస్ట్ మన శాస్త్రి గారి గురించి మాట్లాడే ముందు అసలు శాస్త్రి గారి యొక్క ప్రజెన్స్ని అనకాపల్లిలో వచ్చేలాగా కృషి చేసినటువంటి కొనతాల రామకృష్ణ గారికి, అలాగే తానా వారికి అండ్ మిగిలిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. యాక్చువల్గా మీ అందరి ముందు నేను ఒక కన్ఫెషన్ ఏంటంటే, శాస్త్రి గారు ఏ ఊర్లో పుట్టారు అనే విషయం నాకు చాలా కాలం పాటు తెలియదు. అనకాపల్లిలో విగ్రహావిష్కరణ ఎందుకు చేసి ఆయన అనకాపల్లిలో పుట్టారు, ఆయనతో ఎంతో అనుబంధం ఉన్న నాకు ఆయన ఎక్కడ పుట్టారో నాకు తెలియదు. ఆంధ్రాలో నేను యూజువల్గా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిని ఆలోచిస్తాను. ఎందుకంటే ఆయన అనకాపల్లిలో పుట్టినచ్చు, కానీ ఆయన ఆంధ్ర మనిషి, తెలుగువాడు. ఎక్కడ ఎవరైనా సరే ఆయన ఓన్ చేసుకోగలిగేటువంటి గొప్ప వ్యక్తిత్వం. సో అందుకని నాకు తెలియకపోవడానికి బాధ అనిపించినా కానీ ఒక యాంగిల్లో సంతోషం ఏంటంటే, మన కొనతాల రామకృష్ణ గారి కాన్స్టిట్యున్సీ, అందులో రామకృష్ణ గారు ఇంకొంచెం చిన్న ఆనందం ఏంటంటే అది జనసేన. సో మా శాస్త్రి గారు జనసేన కాన్స్టిట్యున్సీలో మేము గెలవగలిగాం. సో ఇంకా ఆనందం కలిగించే విషయం. సో ముఖ్యంగా శాస్త్రి గారికి నాకు ఉన్న అనుబంధం, నేను యాక్చువల్గా మీ అందరి ముందు శాస్త్రి గారిని చాలా ఆయన గౌరవంతో చెప్పాను. యాక్చువల్గా నేను అన్నయ్య గారని పిలుస్తాను ఆయన, ఎందుకంటే ఇండస్ట్రీలో ఎవరిని వరుస పెట్టి పిలిచే అలవాట్లు నాకు లేవు. అన్న అని పిలిచే అలవాటు చాలామంది ఉంది, కానీ నాకు శాస్త్రి గారికి తప్ప ఇండస్ట్రీలో అన్నయ్య అని పిలిచేటువంటి వ్యక్తి శాస్త్రి గారు. అలాగే శాస్త్రి గారు తమ్ముడు నాబాబు అని పిలిచేవాడు, అంటే అంత ప్రేమగా ఉండేవాడు. మాకు సిరివెన్నెల సినిమా అయిపోతున్నప్పుడు, నేను రుద్రవేణి తీస్తున్నప్పుడు బాలచంద్ర గారు అడిగారు. అప్పుడే శాస్త్రి గారు స్టార్టింగ్ స్టేజ్, అంటే ఆల్రెడీ ఆయన బోళ్ళంతా ప్రతిభ పాఠవాలు ఉండి ఎన్నో పుస్తకాలు రాసిన, సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేదాకా ఆయన గురించి మాకు పెద్దగా తెలియదు. సో బాలచంద్ర గారు ఒక మాట అన్నారు, నాబాబు గారు అక్కడ శాస్త్రి అని ఒక అబ్బాయి ఉంటాడు, అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ, నా పాయింట్ ఆఫ్ వ్యూ కదా, నాకంటే పెద్ద ఆయన, ఒక అబ్బాయి అంటే చాలా బాగా రాస్తున్నాడు, ఆయన ఒకసారి పిలిపిస్తారు ఆఫీస్కి అంటే శాస్త్రి గారిని కాంటాక్ట్ చేసి. సో శాస్త్రి గారికి బాలచంద్ర గారు, విశ్వనాథ్ గారి యొక్క స్ట్రెంగ్త్ ఏంటో తెలుసు. ఆయన వెంటనే వెళ్తే ఇంచుమించు ఒక 1 month ఆయనతో కూర్చొని మా రుద్రవేణి సినిమాకి అన్ని పాటలు ఆయనతోనే రాయించారు. అన్ని పాటలు, ఎలాంటి పాటలు అంటే ఇంకా అవి అంటే చాలా పాటలు రాశారు ఆయన, అద్భుతమైన పాటలు అవి, ఎన్నో మోటివేషనల్ సాంగ్స్ రాశారు. కానీ మా రుద్రవేణలో రాసిన సాంగ్స్ అయితే ఇప్పుడు నా సినిమా కాబట్టి అందులో శాస్త్రి గారు సింగిల్ కార్డ్, మా దాంట్లో అన్ని పాటలు ఆయన పేరు మీద ఉంటాయి. సో ఆయన రాసిన తర్వాత మీకు అందరికీ తెలియని విషయం ఏంటి సార్,
నేను సైతం అనే సాంగ్ మన శ్రీశ్రీ గారి అంటే బాలచంద్ర గారికి శ్రీశ్రీ గారితో బాగా అసాహిత్యం అవగాహన. శాస్త్రి గారు శ్రీశ్రీ గారిది నేను సైతం అని మాత్రమే తీసుకొని ఒక హీరో ఎమోషన్ని దీన్ని మీరు ప్రొజెక్ట్ చేసేలాగా ఒక పాట రాయడం, అతని ఫ్రస్ట్రేషన్, అతని బాధ నేను రాశాను. నిజంగా మాకు బాగా బాధ అనిపించింది ఏంటంటే ఒకే ఒక ఓటు తేడాతోటి ఆయనకి బెస్ట్ గీత మనస్ఫూర్తిగా మీకు నా అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే మీరు ఏ నేలలో అయితే ఉన్నారో, పుట్టారో, ఏ నీరైతే తాగారో అదే నీరు శాస్త్రి గారు తాగారు, అదే నేలలో ఆయన పుట్టారు. తెలుగు ఇండస్ట్రీ గర్వంగా చెప్పుకునేటువంటి గొప్ప నటులు అయ్యారు, ఆయన గొప్ప రచయిత అయ్యారు. ఎంత గొప్ప రచయిత అంటే ఆయన రాసిన ఒక్కొక్క పాట ఆణిముత్యాలంటే మేము ఇచ్చే రెమ్యునరేషన్ అప్పట్లో ఎంతో ఇచ్చేవాళ్ళం. చాలా చిన్న వాళ్ళ స్థాయికి ఆయన స్టేటస్కి ఎంత కోట్లు ఇచ్చినా సరిపోనంత గొప్ప విద్వత్ అయింది. బట్ మేము లక్షల్లో ఇవ్వగలిగేవాళ్ళం, ఎందుకంటే ఎక్కువ ఇవ్వలేకపోయాం. సో అలాంటి మహానుభావుడిని ఈ సందర్భంగా స్మరించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. శాస్త్రి గారు మనం కావాల్సిన ఒకసారి వినండి. ఎవడైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆ పాట వింటే మొత్తం డిప్రెషన్తో పోయి మళ్ళీ మోటివేట్ అవుతాం, మళ్ళీ ఏదో సాధించాలన్న కోరిక కలుగుతుంది. అంత గొప్ప వ్యక్తి ఆయన, అంత గొప్ప వ్యక్తి. ఇంకొక చెప్పాలంటే మా అదృష్టం ఏంటో, ఆయన చిరంజీవి గారన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా, ఆఖరికి మా అబ్బాయి చరణ్ కానీ, వరుణ్ అన్న చాలా ప్రేమ చూసుకున్నాడు. నా కుటుంబం వీళ్ళందరూ నా కుటుంబం అని అంత ప్రేమ చూసుకున్నాడు. మాకు అర్థం కాదు, ఇంత ప్రేమ చూపిస్తున్నారు ఆ వ్యక్తి, తిరిగి మనం ఎంత ప్రేమ చూపించగలము అంటే నిజంగా ఆయన చూపించే ప్రేమకి మేము చూపించిన ఏంటది. ఇవాళ ఇక్కడికి వచ్చి నేను ఉన్నానంటే, ఇక్కడికి వచ్చి ఆయన ఈ స్మృతివనం, ఎందుకంటే వీళ్ళందరినీ ఎందుకు అప్రిషియేట్ చేశానంటే నేను అంత ప్రేమించే వ్యక్తికి వీళ్ళు స్మృతివనం ఏర్పాటు చేయడం అనేది నిజంగా సంతోషించదని విషయం. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈ డిజర్వ్స్ నాకు ఇది ఇచ్చినంతవరకు బాగుంది. భవిష్యత్తులో ఇంకా ఆయన పేరు మీద ఇంకా మంచి కార్యక్రమాలు, ఆయన పేరు మీద భాస్కర్ భట్ల గారికి అవార్డు రావడం నిజంగా సంతోషించదగ్గ విషయం. ఈ సందర్భంగా భాస్కర్ భట్ల కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. సో అలాంటి వ్యక్తికి నాకు ఇంకా పెద్ద పార్క్ ఉండాలేమో అని కోరిక ఉంది. మనం గట్టిగా ప్రయత్నిద్దామండి అనకాపల్లిలో, ఎందుకంటే ఆయన పేరు మాత్రం నిలబడిపోవాలి. ఇంత మంచి వ్యక్తి, ఇంత గొప్ప వ్యక్తి అనకాపల్లిలో పుట్టినందుకు ప్రతి అనకాపల్లిలో ఉండే ప్రతి వ్యక్తి, ప్రతి స్త్రీ పురుషులు అందరూ కూడా గర్వపడాలి. అంత గొప్ప వ్యక్తి మన ఊరిలో పుట్టినందుకు. ఆయన మన సంసార జీవితంలో ఉండబట్టి రైటర్ గారు అట్లా లేకపోతే ఆయన ఏం లేకపోతే ఆయన ఏ పెద్ద స్వామీజీ కూడా అయిపోయే అంత వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి. ఆయన ఎంత రాడికల్గా ఉండేవారో అంత ధర్మంతో ఉండేవాళ్ళు. హిందూ ధర్మాన్ని ఎంత ప్రేమించేవాళ్ళు అంతే రాడికల్గా కూడా మాట్లాడగలిగేవారు. 29 అంటే ఈయనకేమో 14, ఇంకొకరి వరకు ఒకటి వచ్చింది. సో అది శాస్త్రి గారి క్యాలిబర్. ఆ రోజుల్లో ఎటువంటి లాబింగ్ లేదు, ఆయన ఓపెన్గా పెడితేనే ఆయనకు ఆ మాత్రం వచ్చింది. కొంచెం ప్రయత్నించుంటే, లేదంటే మా వర్క్ ఇది, ఆయన గొప్పతనం ఇదని చెప్పేది మాకు తెలియలేదు ఫస్ట్లో. సో అలాగా. సో ఎంత మంచి వ్యక్తి అంటే ఆయన, నాకు ఇండస్ట్రీలో ఎవరితోటి అంత అనుబంధం లేదు. అంటే అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను, కానీ ఒక శాస్త్రి గారి మేము కలుసుకొని గంటలు మాట్లాడుకున్నది లేదు. మేము ఎప్పుడు కలుసుకున్నా నిన్న మొన్న కలుసుకున్నట్టుగానే మాట్లాడుకునేవాళ్ళం. ఎందుకంటే మేము కలుసుకుని 2-3 నెలలకు, 6 నెలలకు, 1 yearకు కలిసేవాళ్ళం. అయినా సరే అంత ప్రేమ మాట్లాడారు. ఆయన చాలామందికి ఏంటంటే, నాకు శాస్త్రి గారితో సమానమైన విద్వత్తు ఉన్నటువంటి వేటూరు సుందరమూర్తి గారు ఉన్నారు, శాస్త్రి గారు ఉన్నారు. ఎవరున్నా సరే నాకు శాస్త్రి గారు అంటే ఎందుకు ఇష్టం అంటే, ఆయన గొప్ప రచయిత కంటే ఓ గొప్ప రచయిత, దాంతోపాటు అంతకన్నా మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్నది. గొప్ప వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, ఆయన పుట్టింది సద్బ్రాహ్మణ వంశంలో పుట్టిన, ఆయన కులాలకి మతాలకి అతీతంగా పెరిగిన వ్యక్తి. ఒక ముస్లిం కుర్రవాడు ఇబ్బంది పడుతుంటే ఆ కుర్రవాడిని దత్తు తీసుకొని పెంచి ఆ కుర్రవాడిని ప్రయోజనం చేసిన వ్యక్తి ఆయన. అలాగే ఇండస్ట్రీలో కొన్ని విషయాల్లో చాలా రాడికల్, అంటే ఇంకా అసలు ఎదురు తిరిగే మనస్తత్వం అయింది. ఎంత గొప్పవాడైనా సరే మర్యాద ఇస్తారు తప్ప ఎప్పటికి ఎవరికి లొంగడు. యూజువల్గా ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో కొంచెం చిన్న ఇది ఉంటుంది, ఒక ఏమంటారు దాన్ని, పెద్దవాళ్ళు. అది ఈయన పెద్దవాళ్ళని గౌరవించేవాళ్ళు, కానీ ఎవరికి
ఆయన తల వంచే వ్యక్తి కాదు, అలా అని చెప్పేసి తల పిలుస్తాను ప్రవర్తించే వ్యక్తి కాదు. తర్వాత ఆయన అట్లాగే ఈ యొక్క ఎంటైర్ ప్రోగ్రామ్కి కర్త కర్మక్రియ ఆయుపట్టు బ్యాక్బోన్ మాకుండా అట్లాగే సిరివెన్నెల గారి ఎంటైర్ ఫ్యామిలీ అమ్మ మీ అందరికీ కూడా వాళ్ళతో అనుబంధం ఎంతో ఉంది. ముఖ్యంగా తోడల ప్రసాద్ గారు 2023లో మొదలుపెట్టాం. ఆయన ప్రసాద్ గారు ఈ ప్రోగ్రామ్ రిజల్ట్గా ఉన్న గైట్ అంతా దానపర్మించి ప్రసాద్ గారికి అట్లాగే ప్రస్తుతం ఉన్న లీడర్షిప్ అందరికీ కూడా చెప్పుకుంటూ ఇటువంటి అద్భుతమైన ప్రోగ్రామ్ తీసేసి అందరికీ కూడా మన ధన్యవాదాలు. కవిత్వం ప్రారంభమైంది. హై స్కూల్ ఇక్కడే చదివారు. అన్నీ చేసినటువంటి వాళ్ళ నాన్నగారు 16 భాషల్లో మహాపండితుడైనటువంటి ఆయన వారసత్వం కూడా ఆయనకు లభించింది. ఇద్దరు అన్నదమ్ములు కూడా ఉత్తములైనటువంటి జీవితం అంతా పంచుకొని ముందు నడిపించినటువంటి భార్య ఉంది. ఆయనకి చిన్నప్పటి నుంచి 1964 నుంచి నేటి వరకు చనిపోయేంత వరకు కూడా ఒక అండగా ఉండేటువంటి భగవంతుడు ఇచ్చే నాకు వరం ఏదైనా ఉంటే సీతారామ శాస్త్రి సినిమాలో వెళ్ళి ఉన్నతంగా ఎదగడానికి ఇద్దరు చేసిన కృషిలో అది కూడా బాగుంది. అందువల్ల వారు వచ్చారు. అందువల్ల మరి పవన్ గారు వస్తే ఎలా ఉందో అలాగే నాగబాబు గారు వచ్చినా కూడా అదే పవన్. అలాంటి ఈ సందర్భాన్ని ఉత్తమ సందర్భంగా ఆయన్ని తీసుకున్నటువంటి అంటే శాస్త్రి గారు పుట్టి తన యొక్క ఔన్నత్యాన్ని పెంచుకున్నారు. రామకృష్ణ గారు ఆయన విగ్రహం పెట్టి ఆయన కార్యక్రమాలు పెట్టి మరింత ఎన్రిచ్మెంట్ తీసుకొచ్చినటువంటి వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ వారు వచ్చినందుకు మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. అలాగే ఈ విగ్రహ ప్రతిష్ట అంతా కూడా వాళ్ళే పెట్టున్నారు. సుమారు అంటే 1 కోటి రూపాయల దగ్గరగా ప్లాన్ చేసుకుని చేశారు. శాస్త్రి గారికి అత్యంత మిత్రులు ఎవరంటే మన యొక్క చౌదరి గారు అలాగే ప్రసాద్ గారు, తోటకూర ప్రసాద్ గారు. మీరిద్దరూ చెరుకో పక్క నిలబడి ఆ శాస్త్రి గారు అనేటువంటి గొప్ప ఆ దైవాన్ని పలికి మోసినటువంటి మహాత్ములు. వారికి కూడా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తారు.